ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటుంది. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. ఆర్టీసీ ప్రభుత్వంలోకి విలీనమయ్యాక ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు గారు అన్నారు. ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర విస్తృత సమావేశం గురువారం ఇటీవల విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈహెచ్ఎస్ వల్ల ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, అది అధికారుల అలసత్వం, చేతగానితనం కారణమని ఆరోపించారు. ఎన్ఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ కొత్తగా ప్రయోజనాలను కల్పించకపోగా ఉన్న వాటిని వైకాపా ప్రభుత్వం తొలగించిందని, వేతనాలు తగ్గించిందని, అలవెన్స్లు రద్దు చేసిందని వివరించారు. గత 5 ఏళ్లలో ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమ రవాణా పెరిగి ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. ఉద్యోగులకు అక్రమంగా సస్పెండ్ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ఆర్టీసీ యాజమాన్యం వేధింపులకు గురిచేస్తుందని ఆరోపించారు. చిన్న కారణాలకు ఉద్యోగులను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షుడు పివి రమణారెడ్డి గారు మాట్లాడుతూ ఉద్యోగుల వేతన సవరణ బకాయిలు, అలవెన్స్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కెవి శివారెడ్డి గారు మాట్లాడుతూ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఆర్టీసీ ఎన్ఎంయును చేర్పించాలని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏపీ ఎన్జీఓ ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తమ నాయుడు గారు, పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు విద్యాసాగర్ గారు తదితరులు పాల్గొన్నారు. ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలి. సమావేశంలో వివిధ తీర్మానాలను చేశారు. అర్హులైన ఉద్యోగులకు పాత పింఛను విధానాన్ని అమలు చేయాలి. అర్హులైన ఉద్యోగులకు పాత పింఛను విధానాన్ని అమలు చేయాలి. పదోన్నతులు ఇవ్వాలి. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి. విశ్రాంత ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్లు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలి. అక్రమ రవాణాను అరికట్టి ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచాలి. ప్రతి సంవత్సరం 2000 కొత్త బస్సులను కొనుగోలు చేయాలి. డ్రైవర్లు, కండక్టర్లకు నిలిపివేసిన నైట్ అవుట్ అలవెన్స్ను బకాయిలతో సహా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19, 20 తేదీల్లో నిరసనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు గారు, జీవి నరసయ్య గారు తెలిపారు. ఈ 2 రోజులు ఉద్యోగుల ఎర్ర బ్యాడ్జీలతో విధులకు హాజరై భోజన విరామ సమయంలో అన్ని డిపోలు, వర్క్షాపుల వద్ద ధర్నాలు, గేట్ మీటింగ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలో సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎండీకి రాసిన లేఖను గురువారం ఈడీ పరిపాలన రవివర్మ గారికి అందజేసినట్లు పేర్కొన్నారు. పాత విధానంలో వైద్య సేవలు అందించాలని, 2022 నుంచి నిలిపివేసిన నైట్ అవుట్, రోజువారీ భత్యాలు చెల్లించాలని, వెంటనే ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఉద్యోగ భద్రత ఉండేలా 1/2019 అమలు చేయాలని, ఖాళీగా ఉన్న 10,000 పోస్టులు భర్తీ చేయాలని అనే 26 డిమాండ్లతో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కూడిన విజ్ఞప్తిని అందజేసినట్లు తెలిపారు.